హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి బోపా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మొకటి. నా ఎంటైర్ యూట్యూబ్ ఛానల్లో కొన్ని టాప్ రిక్వెస్టెడ్ వీడియోస్ ఉంటాయి కదా, అందులో ఒకటి ఈ వీడియో అన్నమాట. యాజ్ టైటిల్ ఈజ్ సేయింగ్, ఈ వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్. సో టోటల్గా నాకు 3 ఇల్లులు ఉన్నాయి. యూఎస్లో ఒకటి మా సొంత ఇల్లు, మా అమ్మ వాళ్ళది ఒకటి, మా అత్తయ్య వాళ్ళది ఒకటి. అత్తమ్మ వాళ్ళది నెక్స్ట్ ట్రిప్లో, ఇండియా ట్రిప్లో చేస్తాను. సో ఇవాళ వచ్చేసి మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ చూస్తున్నారు అనమాట. హోమ్ టూర్ అని అంటే ఇది బెడ్రూమ్, ఇది కిచెన్, ఇది హాల్ అని కాకుండా ఇల్లుతోని మాకున్న మెమరీస్ అండ్ అది ఇల్లు కట్టేటప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ, కన్సర్న్స్ కానీ, లేకపోతే దాని ఓవరాల్ స్టోరీ కానీ, లేదా ఎవరి ఇల్లుకైనా కట్టేటప్పుడు కానీ కట్టినాక కానీ ఇల్లు ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుండేది, ఇల్లు డెసిషన్లో ఇది కాకుండా ఇది చేస్తే బాగుండేది, ఇలాంటి కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా, అలాంటి ఎవ్రీథింగ్ నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఈ ఇల్లు వచ్చేసి నా ఇల్లు కంటే కూడా మా అమ్మ వాళ్ళ ఇల్లు కాబట్టి నేను వాళ్ళని అడిగాను అనమాట, నీ ఇల్లు అన్న పాయింట్లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఇల్లు గురించి అంటే, వాళ్ళు కూడా నాకు కొన్ని ఇచ్చారు. సో ఆ ఇన్పుట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను వీడియో అనుకునే టైంకి వెదర్ ఇంత మంచిగా అయిందనమాట. వెనకాల మబ్బులు ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి కదా, సో నాకు కూడా వీడియో చేయాలన్న మంచి ఒక హ్యాపీ మూడ్ స్టార్ట్ అయింది. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ద వీడియో. బేసికల్లీ మెయిన్ రోడ్కి మా ఇల్లు అన్నమాట. ఆ మెయిన్ రోడ్ లో ఎంట్రీ ఉంటది. ఆ ఫ్రంట్ సైడ్ నుంచి చూపించట్లేదు. సో ఈ సైడ్ నుండి, మెయిన్ గేట్ నుండి, ఈ సందులో నుండి ఇట్లా రావాలి. ఇల్లు వచ్చేసి సగం ఇల్లు, సగం ల్యాండ్ లో ఇల్లు ఉంటుంది, మిగతా సగం ల్యాండ్ ఇట్లా ఫ్రీగా స్పేస్ ఉంటుంది అన్నట్టు. సో దిస్ ఈజ్ ద ప్లేస్. లైక్ మా మమ్మీ ఎక్కువ ఇష్టపడే, మేమైనా ఎక్కువ ఇష్టపడే ప్లేస్ అన్నమాట. ఇంత చిన్నగా కనిపిస్తున్నా కూడా చెట్లు, ఎన్ని నెంబర్ ఆఫ్ చెట్లు ఉన్నాయో, ఎస్పెషల్లీ పూల చెట్లు కానీ పండ్ల చెట్లు కానీ చాలా ఉన్నాయి. ఇంకా చాలా మొన్న మా చెల్లి పెళ్లి కోసం తీసేసినాం. హల్దీ, మెహందీ, సంగీత్ ఇవన్నీ కూడా ఇక్కడే జరిగినాయి అన్నమాట. ఈవెన్ నా ఎంగేజ్మెంట్ కూడా మా ఇంట్లోనే ఇక్కడే జరిగింది. సో ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ జరిగినా కూడా ఈ ఫ్రీ స్పేస్ ఉండడం అన్నది మంచిగా యూజ్ అవుతుంది. కానీ ఒక థింగ్ ఏంటంటే, మా ఇల్లు 3 ఫ్లోర్లు, కానీ కింద మేము ఉండం. సో మేము కింద ఉండకపోవడం వల్ల ఈ ప్లేస్ ని మేము అనుకున్నంతగా ఎంజాయ్ చేయమన్నమాట. నా ఫీలింగ్ ఏంటంటే, మన సొంత ఇల్లు అన్న నాటికి మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండాలి. సో దాట్ ముందున్న స్పేస్ ని కానీ, ఇంటి వెనకాల ఉన్న స్పేస్ ని కానీ అలా ఫీల్ అవ్వగలుగుతాము అనేసి. నెక్స్ట్ ఇటు వస్తే, అటు ఇట్లకెళ్ళి అట్లా అటు మీదే నుండి చూపి, మీది నుండి. సో ఇది వచ్చేసి ఇల్లు అన్నమాట. కింద ఫ్లోర్లో మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు, డాడీ వాళ్ళ 2వ అన్న ఫ్యామిలీ ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఈ ఇల్లు కట్టడం స్టార్ట్ చేసినప్పుడు ఇల్లులా కాకుండా ఒక కమర్షియల్ బిట్ లాగా కట్టడం స్టార్ట్ చేసారు. ముందుకు 2 సెటర్లు ఉంటాయి. ఒక సెటర్లో మమ్మీది షాప్ ఉంటుంది, ఒక సెటర్లో కిరాయి, వెనక అటాచ్డ్ 2 రూమ్ల లాగా స్టార్ట్ చేసారు. కానీ తర్వాత మా చదువుల రీజన్స్ కోసం మేము వేరే ఊరు నుండి ఇక్కడికి వచ్చినప్పుడు మనకే ఒక ప్రాపర్టీ ఒకటి ఉంది కదా, దాంట్లోనే ఇల్లుందాము అన్న పర్పస్ తోని ఈ వెనకాల 2 అటాచ్డ్ రూమ్స్ ప్లస్ ఒక సెటర్ మేము వాడుకొని ఇక్కడే మేము కింద ఉన్నాము. అండ్ మా ఇల్లు వచ్చేసి ఎప్పుడు చేతిలో పైసలు ఉండి ఇల్లు కడదాం అన్నట్టు కట్టినది కాదనమాట. పరిస్థితిని బట్టి, సిచ్యువేషన్ ని బట్టి అప్డేట్ అవుతూ, అప్పుడు చేతిలో ఉన్న పైసల్ని బట్టి సర్దుకుంటూ కట్టుకున్న ఇల్లు. సో అందుకనే మా ఇల్లు అయితే ఎన్ని చేంజెస్ అయిందో ఆల్వేస్, లైక్ నాకు తెలిసిన గత 12 సంవత్సరాల్లో ఎప్పుడు ఒక చేంజెస్, ఎప్పుడు ఒక అప్గ్రేడ్స్ అవుతూనే ఉన్నాయన్నమాట. మా ఇల్లు అయితే మేము స్టార్టింగ్ ఇది కట్టినప్పుడు కమర్షియల్ బిట్ లాగా 2 సెటర్లు 2 రూమ్ల లాగా కట్టి, తర్వాత మేము ఇక్కడే ఉంటామన్న నాటికి అది కిచెన్ చేసి ఒకదాన్ని బెడ్రూమ్ లాగా వాడుకొని ఇక్కడ ఉన్నాము. అట్లా కొన్ని ఇయర్స్ ఉన్న తర్వాత ఇది మనకు సరిపోదు అని చెప్పేసి అప్పటికే మీద ఫర్ సమ్ రీజన్స్ కొద్దిగా కన్స్ట్రక్షన్ జరిగిందన్నమాట. దాన్నే మళ్ళీ ఇల్లాగా మార్చుకుందాము, మీదికి వెళ్దామని తర్వాత మేము మీదికి వెళ్ళినాము. సో అదన్నట్టు కింద దాని గురించి స్టోరీ. సో అట్లా మేము మీదికి వెళ్ళాం. సో మనం ఇప్పుడు మీదికి వెళ్దాం. సో ఈవెన్ ఈ మెట్లు కూడా ఎన్ని చేంజెస్ అయినాయి తెలుసా? ఈ టైల్స్ ఒక ఎంత, నేను మొన్న యుఎస్కి వచ్చే ముందు ఈ టైల్స్ వేయించారు. సో అట్లా ఆల్వేస్ ఈ ఇంటికైతే అప్గ్రేడ్స్ అవుతూనే ఉన్నాయి. కానీ ఇందాక చెప్పినట్టు ఎప్పుడు కానీ మన సొంత ఇల్లు అన్న నాటికి కింద ఉండడానికే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. బికాస్ ఇన్నిసార్లు మెట్లు ఎక్కి దిగి మా మమ్మీ డాడీకి కాళ్ళ నొప్పులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. అండ్ చాలా వస్తువులు తీసుకొచ్చినా, ఏం తీసుకొచ్చినా మీదకి వెళ్ళడము అనేది కొద్దిగా స్ట్రగులే, ప్రాబ్లమే. సో పర్సనల్గానైతే మన సొంత ఇల్లు, ఇట్లా ఇండిపెండెంట్ ఇల్లు ఉన్న వాళ్ళకైతే కింది ఇల్లు ఉంటేనే మంచిదని చెప్పేసి నేనంట. సో వన్స్
మీదకి వచ్చిన తర్వాత మా ఇల్లు మీది ఉంది కాబట్టి బయటకు వచ్చి ఉండే స్పేస్ ఇది అన్నమాట. సో మీరు నా బ్లాగ్స్లలో కూడా చాలా వరకు ఇట్లా మార్నింగ్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుండి చూస్తారు. ఈ వ్యూ చాలాసార్లు కనిపిస్తుంది అండ్ ప్రశాంతంగా కూడా ఉంటుంది అన్నట్టు. నాకు మా ఇంట్లో నచ్చే స్పాట్ ఇదికి రావచ్చు కాసేపు ఛాయ్ తాగడానికి అట్లా. మా మమ్మీకి కూడా ఇదే స్పాట్. అండ్ అవతల వాళ్ళని చూసినా చేసినా ఇక్కడ నుండే ఓకే మనం మిగతా వాళ్ళతో కలిసి ఉన్నాం లాంటిది ఉంటుంది అన్నమాట. ఫ్లోర్ లో ఉండే ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే కింద ఉంటాయి. ఇప్పుడు నేను మా అత్తమ్మ వాళ్ళ కమ్యూనిటీ బాగా నచ్చుతుంది మా అత్తమ్మ వాళ్ళ ఏరియా అని. ఎందుకంటే అంటే కింద ఫ్లోర్ లో ఉంటారు, బయటికి రాగానే మొత్తం ఒక లేన్ లో అటు ఇటు ఇల్లు లాగా ఒక కాలనీ లాగా ఉంటది. మా ఇల్లు అలా ఉండదు. అంటే మా ఇల్లు చుట్టంతా ఏమంటారు పరహారి గోడ ఉంటది, మెయిన్ రోడ్డు ఉంటది, పక్కన ఇల్లులు మళ్ళీ వాళ్ళది. సో మేమందరం బయటకు వెళ్ళి మాట్లాడుకోవడానికి ఇలాంటి స్పేస్ లేదన్నమాట. సో నాకు పర్సనల్ గా ఒక రెసిడెన్షియల్ ఏరియా లాగా ఉండడం అనేది ఇష్టం అన్నట్టు. సో బట్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇది కమర్షియల్ లాగా స్టార్ట్ చేసి చెప్పినట్టు మా ఇల్లు లాగా మారిన మా ఇల్లు అన్నట్టు. సో వెల్కమ్ టు ది హౌస్. మీరు ఆల్రెడీ చాలా వీడియోస్లలో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది హౌస్ ఆల్రెడీ చూసిరు. బట్ ఇన్ కేస్ చూడని వాళ్ళకి అండ్ క్లియర్ గా ఒక చూసిన వాళ్ళకైనా క్లియర్ పిక్చర్ వస్తుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. బట్ మళ్ళీ క్లియర్లీ దిస్ ఈస్ ద హాల్, ఎల్ సెక్షన్ హాల్. కానీ ఇనీషియల్లీ ఇది ఎల్ సెక్షన్ కాదు. మునుపు స్టార్టింగ్ మేము మీదికి ఈ ఇంట్లో ఉందాము అని అనుకొని మీద ఇల్లు కట్టుకునే నాటికి ఇల్లు ఇక్కడ దాకానే ఉంటుండే. అండ్ ఇది హాల్, అదొక బెడ్రూమ్, ఇది కిచెన్ అన్నమాట. కానీ డౌన్ ద లైన్ మేము ఈ రూమ్ ని ఒక కిచెన్ ఒక హాల్ లాగా అంటే లైక్ స్టూడియో లాగా చేసి రెంట్కి ఇచ్చినాం. తర్వాత అది మనమే వాడుకుందాము అని చెప్పేసి అది కిచెన్ చేసి ఇది ఇంకొక బెడ్రూమ్ చేసి అదంతా అప్పుడు ఇదంతా ఓపెన్ స్పేస్ అన్నమాట. జస్ట్ బయట ఫ్రీ స్పేస్ ఉంటుండే. తర్వాత ఇక్కడ గోడ తీసేసి అక్కడ నుండి అక్కడికి గోడ కట్టారు అన్నట్టు. మొన్నటిదాకా ఇక్కడో కిటికీ అక్కడ ఉండటో కిటికీ ఇవన్నీ ఉంటుండే. లాస్ట్ టైం నేను ఇండియాకి వచ్చినప్పుడు మీరు ఇక్కడంతా సిమెంట్ చూసిన రీజన్ అదే. అప్పుడు అవన్నీ తీసేసి కిటికీలన్నీ తీసేసి అనవసరమైనవి తీసేసి మళ్ళీ పిఓపి వేసి మళ్ళీ పెయింట్ వేసారు. మళ్ళీ మొన్న చెల్లి పెళ్లి కోసం మళ్ళీ పెయింట్ వేసారు. సో అట్లా లిటరల్గా ఇల్లు చాలా చేంజెస్ గో త్రూ అయింది. అండ్ ఆ పాయింట్ బేస్ చేసుకొని నేను చెప్పాలనుకున్నది ఏంటిదంటే 2 రీజన్స్. మన దగ్గర ఆల్రెడీ కొద్ది ప్రాపర్టీస్ ఉండి కొద్దిగా ఓకే అన్న స్టేజ్లో ఉన్నప్పటికీ పైసలన్నీ జమ చేసుకున్నాక ఇల్లు కట్టుకుంటే నయం. సెకండ్ వచ్చేసి ఇలా చిన్న పల్లెటూరులో ఉన్నప్పుడు చిన్న ఊర్లో ఉన్నప్పుడు ఎక్కడ రెంట్లు ఎక్కువ లేనప్పుడు మనం ఏందనంటే పైసలన్నీ ఇల్లు మీద పెట్టే కంటే కూడా మా మమ్మీ వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్తారన్నమాట. అప్పుడు ఈ ఇల్లైనా కట్టడానికి అయిన ఖర్చు మనకు ఆ టైంలో ఒక 2-3 ఎకరాల ల్యాండ్ వచ్చేది అని. ఆ 2-3 ఎకరాల ల్యాండ్ ఇప్పుడు చాలా పైసలు అవుతాయి కదా. సో అట్లా ఉన్నాయన్నమాట. ఇల్లు అన్న పర్స్పెక్టివ్ కి ఒక ప్రాపర్టీ మనం ఒక చూపించుకోవడానికి అనుకున్న నాడుకి కడితే డిఫరెంట్. కానీ కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఒక పిక్చర్ పర్ఫెక్ట్ ఇట్లా ప్లాన్ వేసుకొని తర్వాత ఎగ్జిక్యూషన్ చేసుకోవాలి అని నాకు అనిపిస్తుంది అన్నమాట. మీలో ఎంతమంది ఈ పాయింట్కి అగ్రి చేస్తారో నాకు కింద కమెంట్ చేయండి. సో దిస్ ఈస్ ద హాల్. అండ్ ఇవంతా కూడా కబోర్డ్లు కూడా లిటరల్గా రీసెంట్లీ ఒక 3 years బ్యాక్ ఐ థింక్ అలా జరిగింది. బట్ ఐఎమ్ సో ప్రౌడ్ అబౌట్ మై ఎందుకనంటే ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ పెద్ద బ్యాక్గ్రౌండ్ లేని డాడీ అంతటా మా డాడీ వచ్చి మా డాడీ కష్టపడి మమ్మల్ని చదివించడమే కాకుండా ఏదో మాకున్న ప్రాపర్టీస్ తీసుకొని ఈ ఇల్లు కట్టి ప్లస్ 2 బిడ్డలకు పెళ్లి చేసి నేను మా డాడీ సంపాదనని కంపేర్ చేసుకొని మాకు మా డాడీ ప్రొవైడ్ చేసింది ఎంత ఇవ్వగలిగారు. మా డాడీ సంపాదన నుండి ఇంత ఎలా ఇవ్వగలిగారు ఆలోచిస్తే మా డాడీ ఎంత మేనేజ్ చేసి ఉండాలి, ఎన్ని సాక్రిఫైసెస్ చేసి ఉండాలి. మా డాడీ ఆ చిన్న సంపాదన నుండి మాకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వగలిగి వచ్చిన దాంట్లోకి వెళ్ళి నేను ఐ హ్యావ్ నో కంప్లైంట్స్. కానీ ఇవంతా నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే కొందరు ఈ ఇన్ఫర్మేషన్ తెలియక మిస్టేక్స్ చేస్తుంటారు కదా, వాళ్ళ పర్పస్లో చెప్తున్నాం. బట్ మా వరకు మేము సో హ్యాపీ మా డాడీ వచ్చిన దాన్ని చిన్న చిన్నగా కూడబెట్టుకుంటూ దాంట్లో నుండి ఇవంతా చేయగలిగారు అని చెప్పేసి. అండ్ మమ్మల్ని చదివించి మమ్మల్ని ఒక మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసి కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసి చాలా నేనైతే అసలు షాక్ అవుతాను అనమాట. మా డాడీ అవన్నీ ఎట్లా చేసారు అని. అండ్ ఐఎమ్ జస్ట్ ప్రౌడ్. మా డాడీకి కూడా చిన్నప్పటి నుండి ఇల్లు అనేది ఒక కళ అన్నమాట.
చాలా మంది చెప్తారు మా డాడీ గురించి. మా ఊర్లో, మా సొంత ఊర్లో వాళ్ళు ఏదైనా చెప్పాలి, మా చుట్టాలు ఏమైనా చెప్పాలి అని అంటే మా డాడీ అట మా ఇంటి ముందట ఒక పిట్టగోడు ఉంటుందట. ఆ పిట్టగోడ మీద గిట్లా కూర్చొని శివయ్య నాకు ఒక ఇల్లు ఇయ్యు, శివయ్య మా అమ్మకు ఒక ఇల్లు ఇయ్యు, శివయ్య వాళ్ళ నానమ్మకి అన్నమాట, మా నానమ్మకు ఒక ఇల్లు ఇయ్యు అని డైలీ అదొక ప్రేయర్ లాగా మా డాడీకి ఎవ్రీ సింగిల్ డే మా డాడీ చేస్తుండేనట. అలాంటిది శివయ్య 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 అని అడిగినందుకు మా డాడీకి ఆ శివయ్య వాళ్ళ ఊర్లోనే, మా వెమ్లవాడ, మా ఊరు వెమ్లవాడ మెయిన్ ఫేమస్ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి అన్నమాట. ఆయన దగ్గరే ఇల్లు ఇప్పించిండు అని మేము హ్యాపీగా ఫీల్ అవుతాం, ప్రౌడ్గా ఫీల్ అవుతాము. సో ఈ ఇల్లు మా డాడీ కష్టార్జితం, ఈ ఇల్లు మా డాడీ చెమట, సాక్రిఫైజెస్, ఎవ్రీథింగ్ అన్నమాట. సో ఇంటికి మాకు చాలా 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 మెమరీస్ ఉన్నాయి. ఐఎమ్ జస్ట్ సో ప్రౌడ్ ఆఫ్ మై డాడ్. అందుకని నేను చాలా మంది నన్ను అడుగుతారు హౌ యు ఆర్ కాన్ఫిడెంట్, లైక్ నేను అలా ఎందుకు ఉంటాను అని అంటే ఎందుకు ఉండొద్దు. మా డాడీ మాకు ఇచ్చిన జీవితానికి అసలు మా డాడీ అసలు ఎలా చేయగలిగారు, హౌ అన్నదే నేను ఆ విషయాన్ని నేను ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, దాన్ని నేను చూపించాలి నలుగురు ఆ విషయానికి వాళ్ళు ఎలా ఉన్నా సరే ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి అని కన్వే చేయాలనుకుంటా. అండ్ లైక్ నేను మా డాడీ విషయంలో ఈ ఇల్లు అని అంటే మా డాడీ కష్టార్జితం. నేను ఇల్లు గురించి మాట్లాడుతున్నా అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మై డాడ్, ఆఫ్ కోర్స్ మా మమ్మీ చేసే థింగ్ కూడా, కానీ మోర్ అబౌట్ మై డాడ్ కదా. సో అందుకనే నేను ఇల్లు అని అంటే ఏముంది ఆల్రెడీ చూసినా అనుకుంటారేమో, బట్ ఈ బిహైండ్ ఇదంతా స్టోరీ చెప్పాలన్న పర్పస్లోనే హోమ్ టూర్ చేయాలనుకున్నా. సో కమింగ్ బ్యాక్ టు ద యాక్చువల్ థింగ్, దిస్ ఈస్ ద హాల్. నెక్స్ట్ ఇది చిన్న బెడ్రూమ్, ఇవన్నీ మా లగేజ్లు ఉన్నాయి ఇప్పుడైతే. అండ్ పెద్దగా సర్దలేదు కూడా, ఎందుకనంటే ఉన్నది ఉన్నట్టుగానే రియల్గానే మీరు చాలా వీడియోలలో ఆల్రెడీ చూసేసి ఉంటారు, అందుకని నేను పెద్దగా సర్దలేదు. సో ఇది చిన్న బెడ్రూమ్ అన్నమాట. అండ్ ఇటు సైడ్ నుండి వెళ్తే మాకు అటు వెనకాల అటు ఉంటుంది. ఫస్ట్ ఇది హాల్. మునుపైతే మా టీవీ ఇక్కడ ఉంటుండే, ఇవన్నీ షెల్ఫ్స్ ఉంటుండే, ఈడ షెల్ఫ్స్ ఉంటుండే. ఆ కాలంలో అన్ని చిన్న చిన్న షెల్ఫ్లు పెట్టి వాటిల్లో బొమ్మలు పెట్టే అట్లుంటాయి కదా, అట్లుంటుండే. అది క్లోజ్ చేయించి ఇవన్నీ రీసెంట్గా చేపించారు, ఇదంతా కబోర్డ్లు రీసెంట్గా చేపించారు అనమాట. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. లోపల కశ్వి ఉంది, తనను వీడియో తీసేంతసేపు తను అందులో ఎంటర్టైన్ అవుతుంది అని చెప్పేసి. అండ్ ఇప్పుడు బెడ్లు మేము కింద వేసినాం. సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్. బెడ్లు తీసేసి కింద వేసినామని కూడా చెప్పినా, మా కష్టమ్మ బాగా బొరుతుంది అని చెప్పేసి. అండ్ ఆల్సో ఇందులోనే ఏసీ ఉంది కాబట్టి ఇప్పుడు ఎండాకాలంలో భరించలేక అందరం ఇక్కడనే ఉంటున్నాం. సో ఆమెకి ఎక్కడానికి దిగడానికి ఈజీ ఉంటుందని బెడ్ల కింద వేసినాం అన్నట్టు. సో యా దట్స్ ఇట్. పెద్దగా చూపించి ఇది ఇక్కడ నుండి ఇంపోర్ట్ చేసినాం, అది అక్కడ నుండి తెప్పించినాము, దీనికి ఇది అని చెప్పడానికి లేదు. అట్లీస్ట్ మునుపన్నా మేబీ ఫ్యూ థింగ్స్ ఐ కెన్ సే ఈజ్ దోస్ పిక్చర్స్. నా పెళ్ళి కశ్వమ్మది మొన్న మా హరి పెళ్ళప్పుడు ఒకరు గిఫ్ట్ ఇచ్చారు. అది లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు మేమందరం రిసార్ట్కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ దిగిన ఫోటో, అది మా హరికకి గిఫ్ట్ ఇచ్చారు, మా చెల్లికి. అండ్ నావి చాలా చిన్న చిన్న ట్రోఫీలు ఉండే అన్నమాట. నేను చదువులలో, ఎగ్జామ్స్లలో, తర్వాత స్పోర్ట్స్లలో గెలిచినవి. నేను కబడ్డీ, బాస్కెట్బాల్, వాలీబాల్ ఆడేదాన్ని. సో ఈ మూడిట్లలో యూనివర్సిటీ లెవెల్, జేఎన్టీయూ యూనివర్సిటీ లెవెల్లో ఆడి చాలా ట్రోఫీస్ వచ్చినాయి. అవన్నీ మునుపుకి ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నప్పుడు అందులో ఉండేది. ఐ డోంట్ నో ఇప్పుడు ఆ కబోర్డ్లలో ఎక్కడైనా పెట్టేసిరు కావచ్చు. సో అది ఈ హోమ్ టూర్. కిచెన్ అయితే సపరేట్గా చేస్తా, బికాజ్ ఆల్రెడీ ఇట్స్ టూ బిగ్ అయిపోయింది కాబట్టి. అండ్ ఇంకా మీద కూడా మేబీ క్విక్ రౌండ్ ఇప్పిస్తాం. సో ఇక్కడ నుండి వస్తే సో ఇదన్నమాట. మునుపు మీద కూడా ఏమి ఉండకపోతుండే, బట్ ఇప్పుడు చిన్న పెంట్ హౌస్ లాగా ఒకటి కట్టారు. ఇక్కడ కూడా అక్కే వాళ్ళు రెంట్కుంటారు. అక్కే వాళ్ళని కూడా మీరు వీడియోలో చూసి ఉంటారు. ఇలాంటి మంచి వెదర్ ఉన్నప్పుడు అయితే ఇక్కడ మస్తు ఉంటుంది. మొన్న నా బర్త్డే రోజు కూడా మా తొట్టి గ్యాంగ్ అందరిని వేసుకొని ఇక్కడే నేను గేమ్ ఆడింది. సో ఇలా ఈవినింగ్స్ అయినా ఏదైనా ఇక్కడ స్పెండ్ చేయడానికి బాగుంటుంది. సో అదన్నమాట ఇవాళ మన ఇది మొహన్ బ్లాక్ చేస్తుందా. సో ఇక్కడ అనమాట. అట్లీస్ట్ ఇట్లా మీదున్న లైక్ ఆల్ ఐ వాంట్ ఫర్ ఏ హౌస్ ఈజ్
ఆ లెవెల్లో మంచిగా ఫ్రీ స్పేస్. అట్లా మేబీ అందరికి అది కాకపోయి ఉండొచ్చు. మేబీ నా వరకు ఎందుకు అనిపించింది అని అంటే, బికాస్ మా ఇంట్లో మాకు ముందట ఉంటుంది, వెనకాల ఉండేసరికి ఇంట్లో మాకు అక్కడ ముందు వెనకాల స్పేస్ ఉండి అట్లా ఉండేసరికి అయి ఉండొచ్చు. అండ్ ఆల్సో మా మమ్మీ వాళ్ళకి లైక్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత రిటైర్డ్, రెస్ట్ తీసుకుందాం అనే స్టేజ్కి ఇంట్లో కూర్చొని ఉండాలని ఎవ్వరికి ఉండదు. ఇంటి ముందట మా మమ్మీకి ఉంటుంది అనమాట. ఇంటి ముందట లైక్ ఏదైనా ఒక గార్డెన్ లాగా ఉండి అందులో ఒక ఉయ్యాలు ఉండి పోయి కూర్చోవాలి అన్నట్టు. సో అట్లాంటి కోరికలు ఉంటాయి సొంత ఇల్లు అన్నప్పుడు. పర్మనెంట్ హౌస్ అనుకున్నప్పటికీ అట్లుంటే బాగుంటుందని నా ఫీలింగ్ అన్నట్టు. మీ పర్సనల్ ఫీలింగ్ ఏంటిది, మీ ఒపీనియన్ ఏంటిదో చెప్పండి. అదంతా కూడా ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళకి, అపార్ట్మెంట్స్ అలా తీసుకున్న వాళ్ళకి ఆప్షన్ ఉండదు. బట్ ఇలా ఇండిపెండెంట్ ఉన్నప్పుడైతే ఇట్లుంటే మేక్ సెన్స్ అని నాకు అనిపిస్తుంది అన్నట్టు. సో మీ ఫీలింగ్ ఏంటో మీరు నా కింద కమెంట్ చేయండి. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇది మా అమ్మ వాళ్ళ హోమ్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, మీకు టూర్ ఉండే ఉంటుంది. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ద బిహైండ్ స్టోరీ అనమాట. అండ్ యా, ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తే. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఐ విల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. Until then, take care, keep smiling. Bye.